హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్వర ఇంద్ర గురించి తప్పుగా మాట్లాడుతున్న కృష్ణకి ఊహించని షాక్ ఇచ్చిన ఆర్య. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక సన్నీనైతే స్వర కాపాడుతుంది. ఇక హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకువచ్చిన తర్వాత ఇక సన్నీని చూసి కృష్ణ, కావేరి అందరూ కూడా నటించేస్తూ ఉంటారు. సన్నీ, నీకు ఏం జరిగిందో అని మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా? నీకు ఏమైపోయిందో, అసలు ఏం జరుగుతుందో అని మొక్కని దేవుడు అంటూ లేడు. అసలు నువ్వు క్షేమంగా రావాలని మేము ఎంతగానో కోరుకున్నాము. నువ్వు మేము కోరుకున్నట్టే క్షేమంగా వచ్చావు అంటూ కృష్ణ, కావేరి నటించేస్తూ ఉండగా, ఈ కాపండి, మీరసలు మనుషులేనా? ఎంతకింత దారుణానికి ఒడిగట్టారు అంటూ స్వర అడగంగానే ఆ మాటకి ఇందిరాకైతే ఏమీ అర్థం కాదు. ఏంటి స్వర గారు మీరు మాట్లాడేది అంటూ అనంగానే, అవును సార్, సన్నీని చంపాలనే ఈ ప్రయత్నం చేశారు. నేను గనుక వచ్చి కాపాడు ఉండకపోతే సన్నీ ఈ పాటికి మనకి దూరంగా వెళ్ళిపోయేవాడు. వీళ్ళు సన్నీని చంపడానికి ఇదంతా చేశారు అంటూ అనంగానే, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ ఇక కృష్ణ, కావేరి అయితే అడుగుతూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నానా? నేను అసలు ఆ రోజు ఇందిరా గారు నన్ను అసహించుకున్నా ఈ ఇంట్లో ఎందుకు అడుగు పెట్టానో తెలుసా? సన్నీని కాపాడడానికి మీ మామయ్య డాక్టర్ వేషంలో వచ్చి సన్నీకి ఇంజెక్షన్ చేసి పాయిజన్ ఇంజెక్షన్తో చంపేయాలని ప్లాన్ చేశాడే, ఆ రోజే నాకు మొత్తం నిజం తెలిసిపోయింది. మీ అందరూ హాస్పిటల్లో మాట్లాడుకునే ప్రతి మాట నేను విన్నాను. అప్పటి నుంచి మీ నుంచి సన్నీని కాపాడడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఆఖరికి ఇప్పుడు సన్నీని చంపడానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తారా? మీరసలు మనుషులేనా? మీరసలు ఇంత దారుణంగా ప్రవర్తిస్తారని అనుకోలేదు. ఆస్తి కోసం ఒక చంటి బిడ్డని మీ పొట్టను పెట్టుకోవాలని చూస్తారా? ఆస్తి కోసం ఇంత నీచానికి దిగజారిపోతారా? మీలాంటి వాళ్ళు ఉన్నంత కాలం ఈ సమాజం బాగుపడదు అంటూ ఇక స్వర అనేసరికి, ఏంటి ఊరుకుంటున్నాను కదని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? మాలాంటి వాళ్ళుంటే ఈ సమాజం బాగుపడదా? మరి నీలాంటి వాళ్ళుంటే బాగుపడుతుందా? నీ భర్త చనిపోయాడు అని చెప్పావు. చనిపోయిన ఎలాగైనా ఇంట్లో ఉండాలి కదా. నీ భర్త చనిపోయినప్పుడు ఆ బాధ కూడా లేకుండా మా అన్నయ్యతో కలిసి తిరుగుతున్నావు. అంటే పోతే పోయాడు, అడ్డు వదిలిపోయింది, ఇక మా అన్నయ్యతో కలిసి తిరగాలని ప్రయత్నిస్తున్నావన్నమాట. మా అన్నయ్య ఆస్తి చూసి నీ సొంతం చేసుకోవడానికి ఇన్ని ప్లాన్స్ చేస్తున్నావు. మా మీద ఉన్నవి లేనివి నిందలు వేసి బయటికి నెట్టేయడానికి ఇదంతా చేస్తున్నావు. మొగుడు చచ్చిపోయి ఇంట్లో ఉండవలసిన నువ్వు మా అన్నయ్యతో తిరుగుతున్నావంటేనే నీ క్యారెక్టర్ ఏంటో అర్థమైపోతుంది కదా. నువ్వు మమ్మల్ని ఏలెత్తి చూపిస్తున్నావా? నువ్వు నీ క్యారెక్టర్ గురించి ఒక్కసారి ఆలోచించుకో అంటూ ఇక కృష్ణ అయితే నోటుకొచ్చినట్టు స్వర గురించి అయితే మాట్లాడేసరికి స్వర అయితే కుప్పకూలిపోతుంది. ఇంతలో ఇక అప్పుడే ఆర్య అయితే లోపలికి వస్తాడు. ఇక కృష్ణ మాటలు విన్న ఆర్య అయితే కోపంగా, కృష్ణ, ఇంతకాలం నిన్ను ప్రేమించాను కాబట్టి నువ్వు ఎన్ని ఎదవేషాలు వేసినా క్షమించాను. ఆఖరికి నా దేవత లాంటి అక్క గురించే ఇన్ని మాటలు అంటావా? మక్కని ఇంత నీచంగా మాట్లాడతావా? ఆస్తి కోసం ఇలా ఏ పనులు చెయ్యాలో చెయ్యకూడదో తెలియకుండా ప్రవర్తిస్తుంది అంటున్నావే. మా అక్క ఆస్తి కోసమే అనుకుంటే మా అక్క పేరున ఎన్నో కోట్లు ఆస్తుంది. అదేది పట్టించుకోకుండా తను ఒంటరిగా బతుకుతుంది అంటే తన క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకో. దేవత లాంటి అక్కనే బాధ పెట్టావు. నువ్వింత నీచమైన దానివి అనుకోలేదు. ఈ జన్మలో నీ మొహం నాకు చూపించకు అంటూ కృష్ణకైతే షాక్ ఇస్తాడు ఆర్య. అక్క, ఇలాంటి వాళ్ళ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు అంటూ ఆర్య అయితే ఇక స్వరాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.